వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం చేసుకోవాలని నర్సీపట్నం నుంచి నాయుడు గారు కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి వచ్చారు. ఇక్కడ టోకెన్లు తీసుకునే సమయంలో జరిగిన తొక్కిసలాట్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు, అనేది తెలుసుకుందాం. మీరు కూడా ఉన్నారు క్యూలో, ఏం జరిగింది? నేనే ఉన్నాను బాబు, క్యూలో టికెట్ కానీ నిలబడ్డాము. తొక్కులాట్లో మా ఆయన చనిపోయాడు బాబు. నేను పడిపోయాను బాబు, నన్ను లెగదీసి ఒడ్డును పడేశారు బాబు. నేనేం చెప్పేది బాబు, ఇంకా పోయాడు బాబు, మా ఆయన చనిపోయాడు బాబు. నిన్న 12 గంటలకే రూమ్లో పెట్టేశారు బాబు మమ్మల్ని గేట్ లోపల. ఈ జనాలందరూ ఒకసారి వచ్చి తలుపులు తీసేయడంతో వెంటనే ఇంకా అలా ఒకరి మీద ఒకరు పడిపోయి తొక్కులాట్లో ఇది అయిపోయాడమ్మా. గంట వరకు నాకు మా ఆయన చచ్చిపోయాడని సంగతి నాకు తెలియదు. ఫోన్లు చేస్తున్నాను, ఏడి మనిషి ఏడి జనంలో ఎక్కడ సిక్కడిపోయాడని. ఫోన్లు చేయగా పోలీసు అతను 1 గంట పోయిన తర్వాత ఫోన్ అతను జేబులో ఫోన్ తీసి ఫోన్ చేసాడు నాకు. ఈ ఫోన్కి ఎవరో ఫోన్ చేస్తున్నారంటే, బాబు మా ఆయన ఎక్కడ ఉన్నాడండి, మీ ఆయన లేడమ్మా, ఇంకా మీ ఆయన చచ్చిపోయాడమ్మా అన్నారు. పలానా హాస్పిటల్కి రమ్మంటే అంబులెన్స్లో వచ్చేసాను బాబు. వచ్చేసిన కానీ జలగే ఉంటున్నాను బాబు. నేనేం చేసి వచ్చాం బాబు. 3 సంవత్సరాలు బాబు, ఎప్పటి నుంచో 10 సంవత్సరాల పైనుంచే వస్తున్నాడు బాబు. 2 సంవత్సరాల నుంచి నన్ను తీసుకొస్తున్నాడు. పోయిన సంవత్సరం అక్కడే తీసుకున్నాం బాబు టికెట్లు. పోయిన సంవత్సరం అలా బిల్డింగ్లో పెట్టలేదు, బయట రోడ్డు మీద అటే పోయి ఎక్కిలెళ్ళి ఇదే మనుషులు కూర్చోబెట్టి ఇలా డైరెక్ట్గా పంపించేశారు. 2-3కి కాళ్ళు చేయలు ఇరిగిపోయాయి, కానీ పోయిన సంవత్సరం ఏమీ లేదు బాబు. ఈ సంవత్సరం గేట్ లోపల పెట్టేసి గేట్ ఒకసారి తీయడం వల్ల జనాలు అందరూ తొప్పులాట్లో పోయారు బాబు. చేసిందంతా అలా టికెట్లే పోద్దని చెప్పండి బాబు. నేనేదో అన్యాయం అయిపోయాను బాబు, మిగతా వాళ్ళు కూడా అన్యాయం చేయకండి బాబు. అదొకటి చేసి పెట్టండి బాబు. నేను ఎలాగో పాడైపోయాను, నాలాంటి ముండల్లా వాళ్ళు చేయకండి బాబు. అండగా ఉంటారు మా ప్రభుత్వము, సీఎం గారు అంతా ఆయన కల్లో నీళ్లు పెట్టుకున్నారు. ఇట్లా జరిగిందని అసలు అలాంటిది ఏం పెట్టకండి బాబు. తినగా దేవుడి దర్శనానికి ప్రతి వాళ్ళు వస్తారు. 300 కదా 500 చేయమని బాబు. 500కి టికెట్ కొనుక్కొని దేవుడి దర్శనానికి వెళ్తారు, కానీ అలాంటివి పెట్టి పెట్టద్దు బాబు. పడిపోతావు గమ్ముండు మా అలాంటివి పెట్టకండి బాబు. సంవత్సరానికి 2 సార్లు దర్శనానికి వచ్చి ఇవ్వడండి. ఆ దేవుడి దర్శనానికే ఉండిపోయాడు ఇక్కడ. గోవిందా 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 అనుకోనే ఉంటాడు బాబు. అతనికి సేరా పిచ్చి తండ్రి, 7 కోట్ల వాడంటే మా ఆయన నచ్చాడు ఆ దేవుడికి. ఇతను సేవ చేయించుకోవడానికి ఇతన్ని ఇక్కడ ఉంచేసుకున్నాడు బాబు.